అందరికీ నమస్తే అండి. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జోగి రమేష్ గారు, వారి భార్య, వారి కుమారుడు, వారి కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైంది. కేసు పెట్టింది వారి కోడలు మేఘన. ఆమె ఏమని ఫిర్యాదు చేశారంటే, పెళ్ళైన కొద్ది కాలానికే మానసికంగా శారీరకంగా వేధింపులు చేస్తున్నారు, అదనపు కట్నంగా 5 కోట్లు తేవాలని ఒత్తిడి చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. గృహహింస, వరకట్న వేధింపులు, మోసం అండ్ హత్యాయత్నం వంటి ఆరోపణలతో తీవ్రమైన అభియోగాలు మోపుతూ వాళ్ళ మీద ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదుని ప్రాథమికంగా పరిశీలించిన పోలీసులు రాజీవ్ గారి మీద అంటే మేఘనా భర్త మీద అండ్ జోగి రమేష్ గారి మీద, వారి భార్య మీద అండ్ కుటుంబ సభ్యులు మొత్తం కలిపి 11 మంది మీద కేసు నమోదు చేశారు. సో ఈ ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు, వాంగ్మూలాలు అన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, స్టేట్మెంట్ రికార్డ్స్ తీసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి డిస్కషన్ జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది, దీన్ని రాజకీయ కోణంలో చూస్తే యాక్చువల్లీ దీనిలో ప్రభుత్వ కక్ష సాధింపు, ప్రభుత్వ కుట్ర అనడానికి లేదు నాకు తెలిసి. ఎందుకంటే మేఘనాను ఇన్ఫ్లుయెన్స్ చేసి, టీడీపీ వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు పెట్టించేశారు అని ఫ్యూచర్లో ఎవరైనా ఆరోపణలు చేస్తారేమో బహుశా. కానీ ప్రస్తుతానికైతే అటువంటిది లేదు కదా, అనుమానం లేదు కదా. అదంతా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యవహారం. సాధారణంగా మనకున్న మహిళలకు ఈ చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, గృహహింస అనేది నేరం కాబట్టి, వరకట్న వేధింపులు నేరం కాబట్టి, ఆమెకు ఆ కష్టం వచ్చింది కాబట్టి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇది పూర్తిగా ఇంటికి సంబంధించిన వ్యవహారం. పైగా జోగి రమేష్ గారి ట్రాక్ రికార్డ్ ఏమీ అంత క్లీన్గా లేదు. ఆయన ట్రాక్ రికార్డు వ్యక్తిత్వం కావచ్చు, పొలిటికల్ లైఫ్ కావచ్చు, అంత క్లీన్గా లేదు. ఎందుకంటే ఒక ఏడాదిన్నర కిందటే వారి కుమారుడు రాజీవ్ అండ్ వాళ్ళ సోదరుడు ఎవరో అరెస్ట్ అయ్యారు. అగ్రిగోల్డ్ కేసులో సిఐడి అటాచ్ చేసిన భూములకు సంబంధించి నకిలీ రికార్డులు సృష్టించి అమ్మబోయారు అని. సో ఆల్రెడీ ఒక చీటింగ్ కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసు అనమాట. అయితే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిటింగు? శ్రీధర్ అప్పలరాజు గారి కేసు చూసాం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు. అండ్ తమ్మినేని గారికి సంబంధించిన కేసు చూసాం, అండ్ రావణ్కి సంబంధించిన కేసు చూసాం. ఇలా చాలా కేసుల్లో వాళ్ళ తప్పు చాలా క్లియర్గా కనిపిస్తోంది. శ్రీధర్ అప్పలరాజులో కేసులో చాలా క్లియర్గా అతని తప్పు కనిపిస్తోంది. అతను కేసును పక్కదో పట్టించాలనుకున్నాడు, వారి కుమారుడిని తప్పించాలనుకున్నాడు, అమాయకుడిని బలి చేయాలనుకున్నాడు. సో కంప్లీట్ రికార్డు మార్చేద్దాం అనుకున్నాడు. సో అది కుదరలేదు, మీడియా బయటపెట్టింది, పోలీసులు కూడా ఇంకా ఊరుకోలేకపోయారు, అతన్ని అరెస్ట్ చేశారు. దాన్ని ఏమన్నారు వీళ్ళు? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించడం ఇవ్వలేదు, ఒక బీసీ నేత, ఒక మత్స్యకార నేత ఇలాగే అరెస్ట్ చేస్తారని చెప్పి అన్నారు. అతను చేసిన తప్పు ఏంటి, వీళ్ళు చేసిన వాదన ఏంటి, అది జనానికి ఎక్కల. శ్రీధర్ అప్పలరాజు గారు తప్పు చేశారనే రాష్ట్రంలో చాలామంది నమ్ముతున్నారు, కనిపిస్తుంది కూడా. అలాగే తమ్మినేని గారికి సంబంధించి కూడా అలాగే ఒత్తాసు పలికారు. రావణ్కి కూడా అతను చేసిన వీడియోలు, అతను చేసిన దుర్మార్గపు కామెంట్లు, అతని వ్యక్తిత్వం, చాలా దారుణాతి దారుణమైన వీడియోలు ఉన్నాయి అతనివి, బయటకు వచ్చాయి అవన్నీ. చాలా దారుణమైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, చాలా దారుణమైన నెట్వర్క్ ఉంది. అంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద బురజల్లుతూ వీడియోలు చేశాడు. అతనేమీ ప్రశ్నించాల, పేరు ప్రశ్న అని పెట్టుకున్నా. సో అందుకే ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. అతన్ని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని అన్నారు. పోనీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరో అలా అన్నారేమోలే, ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తన వైపు రావాలనుకొని రావణ్ మీద సింపతి క్రియేట్ చేసి ఆ సింపతిని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేశారేమో అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మాట అన్నారు, ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు, ప్రశ్నించినందుకే రావణ్ అరెస్ట్ చేశారని. అతను ప్రశ్నించాడా? ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా అంతే. ఇప్పుడు తాజాగా నాకు తెలిసి జోగి రమేష్ గారి కేసుల్లో కూడా ఇంకా అంతకుమించి వేరే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. ప్రభుత్వం కక్ష సాధిస్తోంది, జోగి రమేష్ ఒక బీసీ నేత, ఒక బీసీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది అని అంటారు. ఏమండి, వాళ్ళ ఇంట్లో షర్మిల గారికి సంబంధించిన వ్యవహారాలకే టీడీపీని అంటగట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే ఆమె అలా చేస్తుంది, పసుపు చీర కట్టుకుంది, అది ఇది అని చెప్పి కామెంట్స్ చేసినారు. సో ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి వ్యవహారాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటారు. ఒక బీసీ నేతకు ప్రశ్నించినందుకు ఇలా ఏదో కక్ష సాధింపు చేస్తున్నారో, అక్రమ కేసు పెట్టారని అదే అంటారు. నేను అనుకోవడం అయితే అదే అంటారు. అంతకుమించి ఆయన సరే అది కుటుంబ వ్యవహారం. యాక్చువల్లీ ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరైనా ఉంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ మేఘన అనే ఆమెను పిలవాలి.
కోడల్ని పిలవాలి. లేదా జోగి రమేష్ గారిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ భార్యని పిలిపించాలి. తన దగ్గర పిలిపించి మాట్లాడాలి. లేదా తన చుట్టూ ఉన్న తన క్వార్టర్‌లో ఎవరో ఒకరి చేత మాట్లాడించాలి. ఏం జరిగింది మీ ఇంట్లో? ఇది మన పార్టీకి మచ్చ కదా! నువ్వు మన పార్టీలో బీసీ నాయకుడివి. సో, ఇలాంటివి బయటికెళ్ళకూడదు కదా! నిజంగా ఆ అమ్మాయిని వేధించారా ఏంటని వీళ్ళ వెర్షన్ తీసుకొని, ఆ తర్వాత ఆ అమ్మాయిని పిలవాలి మేఘనాని. ఏమ్మా ఏం జరిగింది ఇంట్లో? ఇది మన పార్టీకి సంబంధించిన సమస్య. మీ కుటుంబ సమస్య. 4 గోడల మధ్య పరిష్కరించుకున్నంత వరకు కుటుంబ సమస్య. కానీ వన్స్ బయటకొచ్చాక అది ప్రజల్లోకి వెళ్తది. అది పార్టీకి మచ్చవుద్ది. అతనికి కూడా మచ్చవుద్ది. కాబట్టి ఇది అని ఒక పెద్దరికం తీసుకోవాలి. అలా మాట్లాడాలి. అలా మాట్లాడకుండా, ఆ పెద్దరికం తీసుకోకుండా బీసీ నాయకుడు అని ఇంక మొదలెడతారు. రేపు ఎల్లుండి అవే ట్వీట్లు చేస్తారు. బీసీలను ప్రశ్నిస్తే తట్టుకోలేరు, బీసీల మీద కక్ష సాధింపు జరుగుతుందని అంటారు. కానీ ఆ కక్ష సాధింపు కానే కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసు పెట్టారు అది. అదే అర్థం చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.